అధ్యాయంలో అబ్రాహాము గెరారుకు వెళ్లడం, అక్కడ అబీమెలెకుతో జరిగిన సంఘటనల గురించి వివరించబడింది. ఆదికాండము 20వ అధ్యాయము 1. అబ్రాహాము అక్కడ నుండి దక్షిణదేశమునకు ప్రయాణమై వెళ్లి కాదేషుకును షూరుకును మధ్య నివసించెను. అతడు గెరారులో పరదేశిగా ఉండెను. 2. అబ్రాహాము తన భార్యయైన శారమ్మను గూర్చి ఈమె నా సహోదరి అని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు లోకము పంపి శారమ్మను పిలిపించుకొనెను. 3. అయితే రాత్రివేళ స్వప్నమందు దేవుడు అబీమెలెకు యొద్దకు వచ్చి, ఇదిగో నీవు పిలిపించుకొనిన ఈ స్త్రీ ఒకని భార్య గనుక నీవు చచ్చినవాడవు అని అతనితో చెప్పెను. 4. అబీమెలెకు ఆమెను కూడలేదు గనుక అతడు, ప్రభువా, నీతిగల జనమును కూడా సంహరింతువా? 5. ఈమె నా సహోదరి అని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా సహోదరుడని చెప్పెను. హృదయశుద్ధితోనూ చేతుల నిర్దోషత్వముతోనూ దీనిని చేసితిని అనెను. 6. అందుకు దేవుడు, అవును, నీవు హృదయశుద్ధితో దీనిని చేసితివని నేనెరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నిన్ను అడ్డగించితిని, అందువలననే ఆమెను ముట్టనీయలేదు. 7. కాబట్టి ఆ మనుష్యుని భార్యను అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అప్పగించని ఎడల నీవును నీకు కలిగిన వారందరూనూ నిశ్చయముగా చనిపోవుదురని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. 8. అబీమెలెకు తెల్లవారినప్పుడు త్వరగా లేచి తన దాసులనందరిని పిలిపించి ఆ సంగతులన్నీయూ వారి చెవులలో పడునట్లు చెప్పెను గనుక ఆ మనుష్యులు మిక్కిలి భయపడిరి. 9. అప్పుడు అబీమెలెకు అబ్రాహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నా మీదను నా రాజ్యము మీదను ఇంత గొప్ప పాపము నీవు తెచ్చుటకు నీ ఎడల నేను చేసిన తప్పేమిటి? చెయ్యకూడని పనులు నీవు నా ఎడల చేసితివే అని చెప్పెను. 10. మరియు అబీమెలెకు ఏమని తలంచి నీవు ఈ పని చేసితివని అబ్రాహామును అడిగెను. 11. అందుకు అబ్రాహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురని అనుకొంటిని. 12. మరియు ఆమె నిజముగా నా సహోదరియే, ఆమె నా తండ్రి కుమార్తె కాని నా తల్లి కుమార్తె కాదు, ఆమె నా భార్య ఆయెను. 13. దేవుడు నన్ను నా తండ్రి ఇంటి నుండి దేశాంతరము పంపినప్పుడు నేను ఆమెతో మనము వెళ్ళు, ప్రతి స్థలమందు నీవు నన్ను గూర్చి ఇతడు నా సహోదరుడని చెప్పుము, ఇది నీవు నా ఎడల చూపవలసిన కృప అని ఆమెతో చెప్పితిని అనెను. 14. అప్పుడు అబీమెలెకు గొర్రెలను ఎడ్లను దాసదాసీలను తీసుకొని అబ్రాహామునకు ఇచ్చి అతని భార్యయైన శారమ్మను అతనికి అప్పగించెను. 15. మరియు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుట ఉన్నది, నీకిష్టమైన చోట నివసించుమని చెప్పెను. 16. మరియు శారమ్మతో, ఇదిగో నీ సహోదరునికి 1000 తులముల వెండి ఇచ్చితిని, నీ యొద్దనున్న వారందరి ఎదుట అది నీకు కన్నుల కప్పయుండును, అన్ని విషయములలో నీ నిర్దోషత్వము స్థాపింపబడెనని చెప్పెను. 17. అబ్రాహాము దేవుని ప్రార్థించెను. అప్పుడు దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను గనుక వారు పిల్లలను కనిరి. 18. ఏలయనగా అబ్రాహాము భార్యయైన శారమ్మ నిమిత్తము యెహోవా అబీమెలెకు ఇంటివారి గర్భములనన్నిటినీ పూర్తిగా మూసివేసియుండెను.